మేజర్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు మనతో ఉన్నారు అడవిశేష్ ఫిట్నెస్ ట్రైనర్ విశ్వ. సో ఆయనతో మాట్లాడదాం, ఏంటి మేజర్ వెనక వాళ్ళు చేసిన గ్రౌండ్ వర్క్ అనేది అడిగి తెలుసుకుందాం. సో హాయ్ విశ్వ. హాయ్ అండి. కంగ్రాట్స్ ఫర్ ద మేజర్ సక్సెస్. Thank you so much. So it's a very special thing for me working with Sesh Anna for Major. ఎందుకంటే అంత గొప్ప సినిమా తీసిన తర్వాత ఆబ్వియస్లీ తను అంత బాగా కనబడాలి స్క్రీన్ మీద. అంటే ఆ డిఫరెన్స్ మనకు తెలియాలి. ఒక మేజర్, ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఒక మనిషి జీవితాన్ని షూట్ చేస్తున్నప్పుడు అది కనబడాలి. కాబట్టి దానికి చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది మాకు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ సినిమా చూస్తున్నప్పుడు అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. అండ్ నేను స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కూడా అరే బాగుంది కదా, డిఫరెన్స్ టైం లైన్లో తన బాడీ చేంజెస్ కానీ డిఫరెన్స్ కానీ బాగా కనబడుతుంది కదా అని చెప్పి నేను కూడా బాగా ఇదయ్యాను. అంటే షూట్ చేస్తున్నప్పుడు చూసాం మేము, కానీ స్క్రీన్ మీద డైరెక్ట్గా చూడడం ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఎలా స్టార్ట్ అయింది మీది అడవిశేష్ గారు జర్నీ? బ్యాక్ ఇన్ 2020 అండి. 2020 లాక్డౌన్ అయ్యే టైంలోని నేను ఇక్కడ మాదాపూర్ కొత్తగా షిఫ్ట్ అయ్యాను. అండ్ ఐ హ్యాడ్ మై ఓన్ జిమ్ సెటప్ ఇంట్లోనే. ఆ టైంకి జిమ్స్ అన్ని క్లోజ్, అందరూ కూడా హోమ్ జిమ్స్ మీద పడ్డారు కదా. సో నేను అట్లాగా పెట్టుకునేవాడిని బికాస్ ఆఫ్ మై ఓన్ ఫిట్నెస్. సో మేజర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ శరత్ అని ఎవరైతే ఉన్నారో, శరత్ అని ఐ యూస్ టు ట్రైన్. సో శరత్ అన్న ద్వారా శేష్ అన్న పరిచయం నాకు. సో ఆయన ఫోన్ చేసి ఇలా శేష్కి ట్రాన్స్ఫర్మేషన్ చేయాలరా, జిమ్స్ క్లోజ్ ఉన్నాయి కదా, సో నువ్వు అవైలబిలిటీ ఉన్నావా అని అడిగారు. అడిగితే ఎస్ అన్న తప్పకుండా చేద్దాం, మనకి ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ అని చెప్పాను. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది శేష్ అన్నతో. సో దిస్ వాజ్ బ్యాక్ ఇన్ 2020 జూన్. 2020 జూన్లో స్టార్ట్ అయింది. ఫస్ట్ లాక్డౌన్ అయిపోయి ఓపెన్ చేశారు. ఇంకా అందరికీ కూడా మాస్కులు దగ్గర నుంచి, లేకపోతే తుమ్మితే భయపడ్డం, దగ్గినా భయపడ్డం స్టేజ్లో ఉన్నాం మనం అందరూ కూడా. బట్ హీ రిస్క్డ్ ఇట్. అంటే ఆ టైంకి నేను మళ్ళీ టెస్ట్ చేయించుకుని సేఫ్టీ మెజర్స్ మెయింటైన్ చేసి కంపల్సరీ డబుల్ మాస్క్ అండ్ ఫేస్ షీల్డ్ వేసుకుని చేయాల్సి వచ్చింది ఆ టైంలో ఇనీషియల్ స్టేజెస్లో. డేలో ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు? ఓకే, అంటే ఆ ఫస్ట్ రోల్ గురించి మాట్లాడాలండి. అంటే సందీప్ గారి రోల్ ఏంటంటే, సందీప్ గారి క్యారెక్టర్ ఏంటంటే ఆయన చాలా లీన్ ఉంటారు ఆయన. సో శేష్ అన్నకి ప్రాబ్లం ఏంటంటే హీ హ్యాస్ ఎ బ్రాడ్ షోల్డర్. హీస్ టాల్, హీస్ బ్రాడ్ షోల్డర్. సో మనం కష్టపడి మనం లీన్ అయినా సరే బ్రాడ్ షోల్డర్స్ కనబడిపోతాయి. సో దానికోసం అని చెప్పి వీ హ్యాడ్ టు లీన్ డౌన్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్. సో ఆ మధ్యలో మనకి క్యారెక్టర్స్ మారుతూ ఉంటాయి మధ్యలో. సో ముందుకి వెనక్కి స్కెడ్యూల్ ప్రకారం ముందుకి వెనక్కి షూట్ మారుతూ ఉంటుంది. సో వీ హ్యాడ్ టు బంప్ అప్ లిటిల్ బిట్ ఆఫ్ వెయిట్ ఫర్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్, అగైన్ గెట్ డౌన్ వెయిట్ ఫర్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ అది మనకి క్లియర్గా సినిమాలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది దట్ ఓకే ఎంత కష్టపడ్డారా ఏంటి అన్నది. సో డేకి ఎన్ని అవర్స్ అని కాకుండా వీ యూస్ టు ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఉన్న వర్క్ స్కెడ్యూల్కి, ఆయనకున్న వర్క్ ప్రెషర్కి ఎన్ని గంటలు తను ఎన్ని అవర్స్ పర్ వీక్ తను అసలు వర్కౌట్ చేయగలరనే అంచనాతోని మ్యాక్సిమం 4 to 5 weeks 4 to 5 days ఇన్ ఎ వీక్ వీ యూస్ టు ట్రైన్. కంపల్సరీ 4 to 5 days ట్రైనింగ్ జరగాల్సిందే. ఆ తక్కువ టైంలో ఎంత ఎఫిషియెంట్గా మనం వర్కౌట్ చేయాలి అన్న దాని మీద వీ ఫోకస్డ్. ఓకే, సో మేజర్ మూవీ పర్టికులర్లీ చూస్తే ఫస్ట్ హాఫ్ వచ్చి స్టూడెంట్ లైఫ్. అవును, బేసికలీ స్కూల్ కిడ్. సెకండ్ హాఫ్ ఆర్మీ. అవును, సెకండ్ హాఫ్ ఎన్డీఏ అంటే మనకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అవుతారు. అది ఆ ట్రైనింగ్ అయిన తర్వాత దెన్ ఆర్మీలోనో నేవీలోనో ఎయిర్ ఫోర్స్లోనో పెడతారు. సో దట్స్ ద బేసిక్ ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. శేష్ ఎలాంటి డైట్ ఫాలో అయ్యేవారు? మోర్ ఆఫ్ బ్యాలెన్స్డ్ వే ఆఫ్ ఈటింగ్ అండి. అంటే వీ నెవర్ గాట్ ఇన్ టు ట్రెండ్స్ అండ్ శేష్ వాజ్ ఆల్సో వెరీ అవేర్ ఆఫ్ ద ట్రెండ్స్ వాట్ ఆర్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ. ఏదో ఒక డైట్ సజెస్ట్ చేసేస్తే చేసేస్తానన్న మనిషి కాదు. హీ అండర్స్టాండ్స్ ఇట్. సో అందుకని అంటే చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళాం. ఏదైతే తను రెగ్యులర్గా తన ప్రోటీన్ రీచ్ అవుతూ, తన వైటమిన్స్ అండ్ మినరల్స్ రీచ్ అవుతూ బ్యాలెన్స్డ్గా ఎలా చేయగలరో అలాగే బేసిక్ ప్లాన్ చేసుకున్నాం. దానికి నేను భవానీ ఆంటీకి థ్యాంక్స్ చెప్పాలి. బేసికలీ భవానీ ఆంటీ సేష్ మోమ్. సో షీ మేడ్ థింగ్స్ హ్యాపెన్ ఫర్ హిమ్. ఐ మీన్ ఎప్పటికప్పుడు తను రైట్ పోర్షన్స్లో తింటున్నారా లేదా, రైట్ ఫుడ్ తింటున్నారా లేదా అని ఎప్పటికప్పుడు తను ఇంట్లో ఉండి పంపించేవారు. సో నో ట్రెండీ వే ఆఫ్ డూయింగ్. తను ఏవైతే రెగ్యులర్గా తింటారో న్యూట్రిషియస్గా పెట్టుకుంటూ తన లిమిట్లో పెట్టుకుంటూ వీ క్యారీడ్ థింగ్స్ ఫార్వర్డ్. ఓకే, సో ఒక క్యారెక్టర్ కోసం మనం హార్డ్ వర్క్ చేసే ప్రాసెస్లో నచ్చిన ఫుడ్ని అవాయిడ్ చేస్తాం. అవును. సో శేష్ అట్లా ఏమి అవాయిడ్ చేశారు? ఓకే, అంటే నచ్చిన ఇది ఒక వెరీ కామన్ మిత్ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే మనం తగ్గాలి అనుకున్నా, లేకపోతే ఒక సర్టెన్ లుక్లో రావాలి అనుకుంటే మనకి ఇష్టమైనవి కొన్ని వదిలేయాలి అని ఒక అపోహ మనకు ఇప్పటికీ ఉంది, చాలామందికి ఉంది అది. కానీ నిజం ఏంటంటే ఎప్పుడైనా సరే తగ్గాలి అనుకుంటున్నప్పుడు మనం ఎంత తినాలో తెలుసుకోవాలి. ఏం తినాలా అన్నది మన హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం న్యూట్రిషియస్గా తింటున్నామా లేదా అని హెల్త్ డిక్టేట్ చేస్తుంది. బట్ తగ్గడానికి మాత్రం ఎంత తినాలని డిక్టేట్ అయి ఉంటుంది. సో శేష్ అన్న విషయంలో ఏంటంటే హీ హ్యాస్ ఎ వెరీ బ్యాడ్ స్వీట్ టూత్.
అంటే మళ్ళీ బయట చెప్పొచ్చు లేదు తెలియదు కానీ కొంచెం చాక్లెట్స్ ఎక్కువ తింటారు ఆయన. సో అదొక్కటి మాత్రం తినండి కానీ ఇదే మీ పోర్షన్ రోజుకి, ఇంతకు మించి తినద్దు అన్న విషయానికి చెప్పేవాళ్ళు. ఒక్కొక్కసారి ఏంటంటే తనకేమాత్రం మీల్ కుదరకపోయినా సరే నార్మల్గా రెగ్యులర్గా తినే ఇడ్లీ దోశ మేము ఇంట్లో చేసుకునేది కూడా ఎప్పుడైనా తను సడన్గా ఇంటికి వచ్చినప్పుడు కూడా తన డైట్లోనే ప్రాపర్గా క్యాలరీస్ చూసుకుంటూ ప్రాపర్గా పోర్షన్ ఏదో చూసుకుంటూ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఎ రెగ్యులర్ ఫుడ్ బట్ ఇన్ ఎ మోర్ కంట్రోల్డ్ వే. సో తను కూడా ఆ చాక్లెట్ల విషయం ఒకటే మాత్రం నేను కంట్రోల్లో పెట్టమని చెప్పాను. ఎందుకంటే అప్పుడు తననే కాదు చాలామందికి ఏంటంటే కొన్ని ఫుడ్స్ మరి ఎక్కువ తినేస్తాం, కంట్రోల్ ఉండదు. సో అలాంటప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే అవి దూరం పెట్టడమే. కొన్ని రోజులు అంటే మనకు దగ్గరలో లేకుండా పెడితే పరిగెట్టుకుని వెళ్ళి కొనుక్కుని అయితే తినం, మనం దగ్గరలో ఉంటే తినేస్తాం. సో ఆ ఒక్కటి పెట్టాను, దగ్గర పెట్టద్దు, కొనుక్కోవద్దు, కావాలంటే తినాలంటే ఒకటి తినొద్దులే కానీ కొనుక్కుని రెడీగా అయితే పెట్టుకోవద్దు ఇంట్లోనైతే చెప్పేవాడిని. సో ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి మేజర్ది అందరూ ఎగ్జైట్మెంట్ ఉంది, నియర్ టు సందీప్ లా ఉన్నారు. అవును అవును, ఆ టెస్ట్ లుక్ ఉంది కదా పక్క పక్కన పెట్టి పెట్టారు. ఎగ్జాక్ట్లీ. సో రియల్ లైఫ్ లో సందీప్ గారికి అండ్ మన శేష్ గారికి ఎట్లాంటి డిఫరెన్స్ ఉందంట? ఓకే, సందీప్ గారిని నేను విన్నాను తప్ప, అంటే అది కూడా శేష్ అన్న ద్వారా విన్నాను తప్ప ఎప్పుడు చూడలేదండి. బట్ పర్సనల్గా శేష్ అన్న ఈజ్ అ జెంటిల్మెన్, అదైతే చెప్పాలి. ఈజ్ అ జెంటిల్మెన్. అంటే మనం ప్రీ రిలీజ్ ఫంక్షన్లోని ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇవ్వడం చూశారు కదా, అక్కడే తెలిసిపోతుంది మనకి. అంటే మనతో పాటు పనిచేసిన వాళ్ళు మనతో పాటు ఎదగాలి అని అనుకున్న తత్వం తంది. రెండోది ఏంటంటే హీస్ వెరీ ఫ్రెండ్లీ. అంటే తను నా అనుకుంటే మాత్రం చాలా జోవియల్గా, చాలా హ్యాపీగా, యూ విల్ ఎంజాయ్ హిస్ కంపెనీ అనమాట, అట్లా ఉంటుంది. సో దట్స్ సంథింగ్ వాట్ ఐ కెన్ టెల్ అబౌట్ శేష్ అన్న. అండ్ ఈస్ వెరీ కంపాషనేట్. అండ్ సెకండ్ థింగ్, ఇంతకు ముందు అంటే నాకు పరిచయం అవ్వకముందు ఎలా ఉండేవారో నాకు తెలియదు కానీ నాకు పరిచయం అయినప్పుడు మాత్రం దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాట్ ఐ హ్యాడ్. అండ్ ఒకటి చెప్పాలి శేష్ అన్న గురించి, టైమింగ్ ఈజ్ సంథింగ్. అంటే ఒక టైమింగ్ ప్రామిస్ చేస్తే ఆ టైమింగ్ ఉంటారండి ఆయన. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశ్వ నేను 6కి వస్తానంటే 5:59కి కింద కార్ ఆగుతుంది, 6 o'clockకి నాకు డోర్ కొడతారు ఆయన. సో ద టైమింగ్ ఈజ్ సంథింగ్ వాట్ ఈ మెయింటైన్స్ ఆన్ పాయింట్. అంటే ఆయన గూగుల్లో చూసుకొని అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది, ఓకే ఇంత టైం పడుతుంది కాబట్టి ఈ టైంకి నేను అక్కడ ఉండాలని చెప్పి ప్రాపర్ ఆన్ పాయింట్ చెప్తారు. సో లైఫ్ స్టైల్ వీఆర్ డిస్కసింగ్ రైట్? అవునండి. సో నార్మల్ పీపుల్ ఎలాంటి వర్కౌట్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయాలంట డైలీ లైఫ్లో? ఓకే, అంటే వాకింగ్ యోగాతో పాటు మీ మజిల్ని యాక్టివేట్ అయ్యే ఎక్సర్సైజ్లు మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే మన మజిల్ యాక్టివేట్ అవ్వాలి. ఎందుకంటే మజిల్ యాక్టివేట్ అవ్వడం అన్నది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మజిల్ బిల్డింగ్, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ వేరియస్ అదర్ హెల్త్ బెనిఫిట్స్ వాట్ పీపుల్ హ్యావ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కంపేర్ 2 people, ఒక 2 women, ఈవిడ చాలా యంగ్ ఏజ్ నుంచి వెయిట్స్ లిఫ్ట్ చేస్తుంది, ఈవిడ అసలు వెయిట్ లిఫ్ట్ చేయట్లేదు. సో ఇద్దరు ఒక ఏజ్లో ఉన్నారు. బట్ వెన్ యూ కంపేర్ దిస్ లేడీ హూ ఈస్ లిఫ్టింగ్ రెగ్యులర్లీ, తన బోన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, తన మజిల్ ఎక్కువ ఉంటుంది, ఏజ్ పెరిగే కొద్దీ తన పనులు తను చేసుకుపోతుంది. సో దట్స్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ వెయిట్ ట్రైనింగ్. సో ఒక జనరల్ పర్సన్కి బేసిక్ మజిల్ యాక్టివేషన్, బేసిక్ రెసిస్టెన్స్, అంటే వెయిట్స్ ఎత్తడం, అంటే వెరీ బేసిక్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేయండి. Yeah, so that will actually help them to reverse these kind of conditions. Okay, so YouTube ఓపెన్ చేస్తే సెల్ఫ్ లెర్నింగ్ ఎక్కువ అయిపోయింది, ఎక్సర్సైజ్లు ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అందరూ. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు అది? సి ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది, ఈ ఎక్సర్సైజ్ చేస్తే చెడు అంటూ ఏది లేదండి. ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్ ఎండ్ ఆఫ్ ద డే. సో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ ఎక్సర్సైజ్ని చూస్ చేసుకున్నా సరే లాంగ్ టర్మ్లో ఇంప్లిమెంట్ చేయగలమా లేదా అనేది మనం ఆలోచించాలి. అది యోగా అవనివ్వండి, లేకపోతే వెయిట్ ట్రైనింగ్ జిమ్కి వెళ్ళి వెయిట్లు ఎత్తనివ్వడం అవనివ్వండి, లేదా ఒక బ్యాడ్మింటన్ స్పోర్ట్ అవనివ్వండి, మనం లాంగ్ టర్మ్కి చేస్తూ వెళ్ళాలి. రెండు మనం అనుకున్న ఫిట్నెస్ గోల్స్కి అది సపోర్ట్ చేస్తుందా లేదా అని మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా గోల్ ఏంటి, నాకు మజిల్ పెరగాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్నప్పుడు నా డైరెక్షన్ ఎటు ఉండాలి, వెయిట్ ట్రైనింగ్ చేయాలి, కార్డియో చేయాలి, రెండు ఉండాలి. ఇంకొంతమంది వస్తారు, లేదు నాకు ఎక్కువ మజిల్ పెరగక్కర్లేదు, ఉన్న మజిల్ చాలు, బాడీ ఫ్యాట్ లాస్ అవ్వాలి. అట్లాంటి వాళ్ళకి అంటే బేసిక్ బాడీ వెయిట్ ట్రైనింగ్, యోగా ప్లస్ దాంతోపాటు ఎంతో కొంత కార్డియో చేసుకుని సరిపోతుంది. బట్ దిస్ ఈస్ హౌ ఇట్. అంటే మనకు ఒక కంటెక్స్ట్ ఉండాలి, మనకు కావాల్సింది ఏంటి, దాన్ని మనం అచీవ్ చేయడానికి ఏం చెయ్యాలి అన్న డైరెక్షన్లో జనాలు ఆలోచించాలి. సో రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే అమ్మాయిల్లో లైక్ మేబీ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళకి పీసీఓడి కానీ థైరాయిడ్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి. సో అలాంటి వాళ్ళు ఎలాంటి వర్కౌట్స్ చేయొచ్చు అంటారు? స్ట్రైట్ అవే వెయిట్ ట్రైనింగ్ అండి, స్ట్రైట్ అవే. ఎందుకంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది రెండు ఒక ప్యాకేజ్ అనమాట, రెండు ప్యాకేజ్ కింద వస్తాయి.
అంటే ఎప్పుడైతే మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయిందో PCOS వల్ల ఆబ్వియస్లీ దట్ విల్ ఇంపాక్ట్ ద వే ఇన్సులిన్ జనరేట్స్. సో దాన్ని కంట్రోల్ చేయడానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేయడానికి యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిఫ్టింగ్ వెయిట్స్. అంటే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని మీరు వాడుకోవాలి రెగ్యులర్గా. ఎలా వాడుకుంటారు? త్రూ లిఫ్టింగ్ వెయిట్స్. బికాస్ మీరు వెయిట్స్ లిఫ్ట్ చేసిన ప్రతిసారి మీ మజిల్ షుగర్ లెవెల్స్ని వాడుకుంటుంది. ఓకే. సో 2 years ఆన్లైన్ కోచ్గా మీరు చేస్తున్నప్పుడు లైక్ ఎలాంటి పీపుల్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? ఇప్పటికీ కూడా ఐ మీన్ ఆన్లైన్ కోచ్ అండి. ఐ మీన్ అపార్ట్ ఫ్రమ్ పర్సనల్ ట్రైనింగ్ ఐ ఆల్సో డూ ఆన్లైన్ కోచింగ్. సో నాకు అప్రోచ్ అయిన పీపుల్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. I work with people with diabetes, I work with people with thyroid, I work with people with PCOS, women specifically. I worked with people who are just obese, over body fat, fatty liver issues. So వీళ్ళందరికీ ఏంటంటే ప్రాబ్లం లైఫ్ స్టైల్ ఇష్యూసే. సో ఐ వాంట్ టు అడ్రస్ దోస్ లైఫ్ స్టైల్. అంటే మీ జీవన విధానాన్ని మార్చుకుంటే ఇవన్నీ మన చేతిలో ఉన్నవే మార్చుకోవడానికి, మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఇవి అన్న దీని మీద ఫోకస్ చేస్తాను నేను. సో మల్టిపుల్ పీపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ వన్ పర్సన్ వృషంక అని చెప్పి 29 years old, 29, 30 years old, and 2020లో జస్ట్ బికాస్ ఆఫ్ లాక్డౌన్ he ended up being type 2 diabetic. So ఇందాక చెప్పాను కదండి వృషంక అని చెప్పి నా ఫ్రెండ్, he's Vrishanka, so he's the one who reversed his diabetes. So back in 2020 in August, for some reason I went for a master health checkup, and that's when I found out that I was diabetic, and that came out as a big shock to me and my family. So since I knew Vishwa from a very long time, the first thing that I did, I was very clear. I knew him, I knew he could help me out in this place, so I reached out to him. And trust me, he made it very comfortable for me to bring down my type 2 diabetes. And there are a lot of myths around diabetes. So people say you're not able, I mean you're not supposed to have rice, you're supposed to avoid a lot of kind of foods, and all those were broken by this fellow here. He actually ate everything. Anni tinnadu, anni tinto kuda taggadu. Yeah, there was no pause from my normal life during this transformation. So my diet included rice, it included pulses, there was sugar also. In fact I had cakes also during my journey, but in a span of just 5 months I was able to bring down my HbA1c from 8.3 to 5.6 now. So I was with him for around 4 months, and in this 4 months he does not only coach you, but he also teaches you on how to maintain this as a sustainable lifestyle. So technically our journey ended in January 2021, but still I am able to follow the same lifestyle. I have a job, I have a full-time job, and I am still able to take care of myself, and my diabetes has not gone up since then. సో విశ్వ వి గాన్ త్రూ యువర్ ఇన్స్టాగ్రామ్. సీరియస్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మాకైతే. అందులోనూ బుజ్జిబాబు టేల్స్ ఏదైతే ఉందో వినే కొద్ది వినాలనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. బ్రేక్ఫాస్ట్ చేస్తావా? నేను బ్రేక్ఫాస్ట్ తినట్లేదు బ్రో. ఎందుకు తిన్నావు? నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్? ఏ టైప్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఉన్నారు నువ్వు? ఏమో నాకు అవన్నీ తెలియదు బ్రో. 8 hours మాత్రమే తినమన్నారు. 8 hours లో ఎంతైనా తినమన్నారు. అందుకే లంచ్ నుంచి డిన్నర్ కి గట్టిగా ఇచ్చేద్దాం ఫిక్స్ అయ్యా. రే బుజ్జిగా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లోనే 8:16 అని, 12:12 అని, ఆల్టర్నేటివ్ ఫాస్టింగ్ అని, ఇలా చాలా రకాలు ఉన్నాయి. అయినా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మ్యాజిక్ కాదు. ఎంత పడితే అది తినడానికి. అది ఫాలో అవుతూ కూడా నువ్వు ఎంత తింటున్నావు, ఎంత పోర్షన్స్ తింటున్నావు, ఎన్ని క్యాలరీస్ తింటున్నావు చూసుకోవాలి. అలా పోర్షన్స్ చూసుకోకపోతే నువ్వు ఎంత ఫాస్టింగ్ చేసినా లావ్ అవుతావు. పైగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద జరిగిన చాలా రీసెర్చ్ స్టడీస్ లో తెలిసింది ఏంటంటే దానివల్ల మనకి కొత్తగా ఫ్యాట్ లాస్ అడ్వాంటేజ్ ఏం లేదు. అండ్ క్యాలరీస్ అండ్ ప్రోటీన్ మాస్ విల్ స్టిల్ గెట్ ద సేమ్ రిజల్ట్ యాజ్ నార్మల్ డైటింగ్. సో దట్స్ బేసికలీ ఏంటంటే జనాలకి ఎంత ఈజీగా చెప్పగలను అన్న విషయంలో పుట్టిన ఐడియా అది. అండ్ బుజ్జిబాబు అనే క్యారెక్టర్ ఏంటంటే వాడు తెలీదు ఏం చేయాలి అన్నది. వాడు ఒక వెర్రి వెధవ. సో వాడిని గైడ్ చేసే విధంగా నేను చెప్పాలి. సో ఆ బుజ్జిబాబు అనే క్యారెక్టర్ కూడా నేను ఇంతమంది క్లయింట్స్తో డీల్ చేసిన తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో తెలియకపోవడం వల్ల ఆ క్వశ్చన్స్ నుంచి పుట్టిన క్యారెక్టర్ ఇది. సో ఆ క్యారెక్టర్ని పెట్టుకొని దాని చుట్టూ ఈ సింపుల్ క్వశ్చన్స్ని అంటే ఒక బిగినర్కి అర్థమయ్యేలాగా క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అడ్రస్ చేస్తున్నాం. సో దట్ సమ్ వాట్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ బికాస్ ఇట్స్ ఎడ్యుటైన్మెంట్, ఎడ్యుకేషన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ మచ్. మార్కెట్లో ప్రోటీన్ షేక్స్ అని అండ్ ఇది తింటే మీరు వెంటనే వెయిట్ లాస్ అవుతారు, వెయిట్ గెయిన్ అవుతారు, ఇవి ఎక్కువ అయిపోయాయి. ఎగ్జాక్ట్లీ. సో అదేంటంటే మార్కెట్లో ఉన్న వీక్నెస్ని క్యాష్ చేసుకోవడం అండి ఫస్ట్ థింగ్. ఒక సప్లిమెంట్ మనం తీసుకుంటున్నాం అంటే అది నిజంగా మనకు అవసరం ఉందా లేదా అని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మన రెగ్యులర్ ఫుడ్లో మనకి దొరకకపోతే మనం సప్లిమెంట్ చేయాలి తప్ప
దొరుకుతున్నది ఆల్రెడీ మీరు బయట కొనుక్కొని పౌడర్ రూపంలో తాగడం అనేది ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ దిస్ థింగ్. ఇప్పుడు వే ప్రోటీన్ కూడా నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తే అది వాళ్ళ ఫుడ్లోంచి ప్రోటీన్ రాకపోతే నేను సజెస్ట్ చేస్తాను తప్ప, అదే వాళ్ళు నాన్ వెజిటేరియన్ రెగ్యులర్గా నాన్ వెజ్ తింటున్నారంటే నేను సజెస్ట్ చేయను వాళ్ళకి. సో అవసరం ఉంటేనే సప్లిమెంట్ తీసుకోవాలి, అవసరం లేకుండా సప్లిమెంట్ తీసుకోవాల్సిన పని లేదు. అండ్ సెకండ్ థింగ్, సప్లిమెంట్ ఇండస్ట్రీలో ఉన్న మ్యాక్సిమం 95% సప్లిమెంట్స్ ఆర్ జస్ట్ స్కామ్. స్ట్రైట్ అవే చెప్తున్నా. అంటే మన వీక్నెస్తో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అంతే తేడా. Thank you, Vishwa. It was a beautiful journey and energetic too. And we wish you all the best. Inka like common people awareness తీసుకురావాలని and celebrities తో work చేసి మీకంటూ ఒక great mark సృష్టించుకోవాలని we wishing you all the best. Thank you so much.